ఈరోజు పేపర్ ఫోకస్ కార్యక్రమానికి స్వాగతం పలుకుతాం. ఈరోజు ప్రధానంగా మెయిన్ పత్రికలో వచ్చిన ప్రధాన అంశాన్ని ఒకసారి మనం చూసినట్టయితే, సరే ప్రస్తుతానికి మన దగ్గర అందుబాటులో ఉన్న పత్రిక సామాజిక తెలంగాణ పత్రిక. సామాజిక తెలంగాణ పత్రికలో ఈరోజు మనం చూస్తున్నాం అంతా బీజేపీ గురించి వచ్చింది. బీహార్లో బీజేపీ కంచుకోట బద్దలు, 3 దశాబ్దాలుగా ఓటమి చోట ఘోర పరాజయం. అదేవిధంగా బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టిన ప్రశాంత్ కిషోర్, త్వరలో బీజేపీ దుకాణం బంద్ కానుందా? ఈ రెండు చాలా ఒకే అంశానికి సంబంధించిన కానీ వినూత్నంగా దీంట్లో అర్థాలు ఇవి ఉన్నాయని చెప్పవచ్చు. నిజానికి భారతీయ జనతా పార్టీ ఒక 20 సంవత్సరాల క్రితం చూస్తున్నట్టయితే కేవలం 2 పార్లమెంట్ సీట్లు ఉండే వాళ్ళకి. ఆ 2 పార్లమెంట్ సీట్లో కూడా ఒకటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకటి ఉండే, అక్కడ లక్నో నుంచి ఒకటి ఉండే, మన ఉత్తరప్రదేశ్ నుంచి ఒకటి ఉండే. కానీ అదే బీజేపీ పార్టీ రాముడి వేషం మీద రాముడి తీర్థయాత్ర రథయాత్ర అని పేరు పెట్టుకొని ఎల్కాద్వాని రథయాత్ర చేసి ఈరోజు దాదాపు 350 స్థానాల దాకా వచ్చి మళ్ళీ థర్డ్ టైంలో కొంత పడిపోయిన దుస్థితి మనం చూస్తాం. అంటే కేవలం ఇక్కడ బీజేపీ వాళ్ళకు ఏం లేదు, ప్రజల మీద ప్రేమ కానీ వాళ్ళకు ఒక క్యాలెండర్ కానీ, అంటే ఒక ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి, ప్రజలను ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఈ దేశాన్ని పేదరికాన్ని ఏ విధంగా పారదోలాలి మీద ఒక ప్రణాళిక అంటే లేదు వాళ్ళకి. కేవలం ఎంతసేపు ఉన్నా కానీ హిందుత్వం, అదేవిధంగా దేవుడు. అరే అందరు హిందువులే కదా, ఈ దేశంలో 80% జనాభా హిందువులే, దాంట్లో ఎవ్వడు కాదనలేని పరిస్థితి. దేవుడు అంటే అందరి నమ్మకమే. మన హిందువుల దేవుళ్ళు దాదాపు కొన్ని కోట్లు, 4-5 కోట్ల మంది హిందువుల దేవుళ్ళు ఉన్నారంట. అందరి దేవుళ్ళకు కూడా వివిధ ప్రాంతాలు, వివిధ వ్యక్తులు, వివిధ కులాలు, మతాలు, వర్గాలుగా కొంతమంది దేవుళ్ళని మనం పిలుచుకుంటూ కొలుస్తున్నాం. వాళ్ళతో మనం కొంత సరే మనం ఆనందపడుతున్నామా, లేకపోతే మనం మన జీవితాన్ని మెరుగుపరుచుకుంటున్నామా తర్వాత సంగతి పెడితే, అందరి దేవుళ్ళు మాత్రం అందరి దేవుడి మీద నమ్మకం ఉంది. దేవుడి మీద నమ్మకంతోనే హిందువులుగా మనం ఈ దేశంలో దాదాపు 80% ప్రజలు జీవిస్తున్నాం. కానీ నీకు ఒక్కరికి, ఒక రాజకీయ పార్టీకి నీకు హిందుత్వమే ఎజెండా, దేవుడే ఎజెండాగా పెట్టుకొని నువ్వెందుకు ముందుకు వస్తున్నావు అర్థం కావట్లేదు. అంటే నీకు ఏం లేదు, ఒక ప్రజల సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని ఈ దేశాన్ని కబలించాలి, దేశంలో ఉన్న సంపద అంతా కూడా మీ బీజేపీ పార్టీలో ఉన్న ఎవరైతే అగ్రనాయకులు కొంతమంది ఉన్నారో వాళ్ళకి కట్టబెట్టాలని ఒక దృఢ సంకల్పంతో మీరంతా ఉన్నారు. ఈరోజు నిజంగా మనం చూస్తూనే ఉన్నాం. గతంలో ఇదే మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సరే గోద్రా అల్లాలు జరిగినాయి. ఆ రోజు రామజన్మభూమి అయోధ్య దాని మీద పెద్ద రగడ జరిగింది. అక్కడ ఉన్నదాన్ని కూలగొట్టిన దాని మీద కొంత మరి ముస్లిం మైనారిటీ వాళ్ళు కొంత దాని మీద అలజడి రేకొచ్చి కొన్ని గొడవలు జరిగినాయి. ఆ గొడవలు ఎవరు సమర్థించారు? ఇక్కడ ముస్లిమ్స్ గొడవలు చేసినా, హిందువులు గొడవలు చేసినా, ఏ వర్గాలు గొడవలు చేసినా కానీ ఎవరు సభ్య సమాజానికి మంచిది కాదు. దాని అందరూ కూడా ముక్తఖండంతో దాన్ని ఖండించాల్సిన అవసరం ఈ ప్రజాస్వామ్య దేశంలో ఉండదు. ఎందుకంటే మనదొక నియంత పరిపాలన కాదు, నియంత దేశం కాదు, మనదొక సెక్యులర్ దేశం. సెక్యులర్ దేశం అంటే అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, విభిన్న సంస్కృతులు కూడుకున్న సమ్మేళనంతో కూడుకున్నదే భారతదేశం. ఎందుకంటే సెక్యులర్ దేశం కాబట్టి అన్ని మతాలకు ప్రాధాన్యత ఉంటుంది. హిందువులకు అదే విధంగా ఉంటుంది, ముస్లిమ్స్కి ఉంటుంది, క్రిస్టియన్స్కి ఉంటుంది, ఇంకా వేరే రకాల ఏ మతానికైనా కానీ అన్ని మతాలకు కూడా సమాన అవకాశాలు, సమాన హక్కులు, అదేవిధంగా సమాన బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలను విస్మరించి వీళ్ళు విశ్వ హిందూ పరిషత్ అని, ఆర్ఎస్ఎస్ అని పెట్టుకొని వాటిని ఆ సంస్థ సరే హిందుత్వం గురించి ఆ సంస్థలు పనిచేస్తుండొచ్చు, కానీ ఆ సంస్థని బీజేపీకి అడ్డగట్టుకొని బీజేపీ ఎన్నికల రంగంలో దింపుకుంటూ ఎన్నికల్ని భ్రష్టు పట్టిస్తూ ఈరోజు మొత్తం కూడా దేశాన్ని మొత్తం కూడా కబలించడానికి ప్రయత్నం చేస్తుంది. దానికి మనం ఇప్పుడు 2014 నుంచి ఈ రోజు దానికి కూడా మరి మోడీ నాయకత్వంలో బీజేపీ పార్టీ వేగంగా పోతుంది అని అంటుంది. ఎక్కడ వేగంగా పోతుంది? ఏం కలుగుతుంది? అది ఎక్కడేస్తే గొంగలు అక్కడనే ఉంది కదా. ఆ రోజు ఏదో 10-15 లక్షల కోట్లు ఉన్నప్పుడు ఈరోజు దాదాపు 200 లక్షల కోట్లు 300 లక్షల కోట్ల దాకా అప్పులు పెరిగిపోయింది. ఎక్కడ పెరిగింది? తలసరి ఆదాయం ఎక్కడ పెరిగింది? గతంలో 50 రూపాయలు 60 రూపాయలు పెట్రోల్ ధర ఈరోజు 119-120 రూపాయలు పోయింది. 450 సిలిండర్ ఉన్న సిలిండరు
ఈరోజు 1000 రూపాయలకు పోయింది. అంటే ఎక్కడ అంత తిరగమని పోతున్నాం, పురోగమని పోతున్నాం మనం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒకటే, వాళ్ళకు ఎజెండా లేని, అంటే భారతదేశాన్ని అభివృద్ధి చేయాలి, ఈ ప్రజలకు ఏదో మేలు చేయాలి, పేదరికాన్ని నిర్మూలించాలి, ప్రజలు సస్యశ్యామలంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలనే దాని మీద వాళ్ళకు ఒక క్లారిటీ లేదు. ఎంతసేపు ఉన్నా మన అంటే మళ్ళీ హిందుత్వం చెప్తారు, అంటే మళ్ళీ దేవుడు చెప్తారు. అరే దేవుడు హిందువులతో మీకెందుకురా? అది ఎందుకు అందరూ చూసుకుంటారు. ఒక రాజకీయ పార్టీని చూడాలి, అన్ని రాజకీయ పార్టీలలో ఈరోజు దేవుడు ఉన్నారు, దేవుడిని నమ్మేవారు ఉన్నారు, మతాన్ని నమ్మేవారు ఉన్నారు. కానీ మీరు ఒక్కరే కాదు కదా. అంటే ఇక్కడ కేవలం ఏంటంటే రాజకీయంగా పబ్బ కట్టుకోవడానికి హిందువులను రెచ్చగొట్టి, హిందువులో ఉన్న కొంతమందిని, అందరినీ కాదు, కొంతమందిని ఒక సైకిల్ లాగా తయారు చేసి మీకు భజన చేసుకోవడానికి ఈరోజు హిందుత్వ ఏజెండా ఎత్తుకొని మీరే దేశాన్ని పరిపాలిస్తూ దీన్ని కబలించాలని చూస్తాం. నిన్న దాకా మనం చూసినాం, ఈవీఎంల ట్యాంపరింగ్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఏదో చేసుకుంటూ పోతున్నాము. ఈ రోజున్న పరిస్థితి మీకు దిమ్మ తిరిగే షాకు. మరి నిన్న కాక్రోచ్ జనతా పార్టీ పిల్లలు ఇచ్చారు. ఎవరు చెప్పినా వైద్యుని, ఎవరు చెప్పినా నాకు అంత ఎదురు లేదంటావు, నేనంతా నాకు అవ్వాలి, నేను ఒక సన్యాసిని అంటావు. నీ సన్యాసికి నీకు లక్షల విలువలు చేసే డ్రస్సులు, నీ అద్దాలు, నీ వాచి చెప్పడానికి అలివే కాదు. ఎన్ని లక్షలు ఏమో ఎక్కడ తీసుకొచ్చినావు, ఏ దేశాన్ని, అన్ని స్వదేశాలు వాడాలని చెప్తావు. మోడీ నువ్వు మాట అంతా విదేశీలు వాడతావు, అన్ని విదేశాలు వస్తున్నాయి. నీ ఒంటి మీద నువ్వు తలకు పూసుకునే నూనె కానీ చూసుకుంటే కింద వేసుకుని చెప్పుదాకా అన్ని విదేశీ. కానీ నువ్వు మాత్రం మమ్మల్ని మాత్రం ప్రజలు మాత్రం స్వదేశీ వాడండి అని చెప్పేసి ప్రజలు పిచ్చోరం చేస్తున్నావు. మూడు ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు చేసే పిచ్చోళ్ళు ఎవరైతే ఉన్నారో 80% దాంట్లో హిందువులే ఉన్నారు. నువ్వు వేరే వాళ్ళు చేస్తారు, నీ మాయ మాట, నీ బురిడి మాట, నీ గారి మాట ఎవ్వరు నమ్మరు. ఇటు క్రిస్టియన్స్ నమ్మరు, ముస్లిమ్స్ నమ్మరు. నమ్మేది ఎవరంటే హిందువులే. నువ్వు మోసం చేసేదంటే హిందువులే మోసం చేస్తున్నావు. వేరే మాత్రం నేను దగ్గర అనేది నీ మాటలు నమ్మరు, నేను జూట వ్యక్తులు అంటారు, నేను కొట్టిపారేస్తాను. కానీ కేవలం హిందువులు మాత్రమే నిన్ను ఒక బగరగా అయిపోయి ఈరోజు నేను నమ్ముకుంటూ, నేను నిద్ర పోసుకుంటూ ఈరోజు నీ అడుగుజాడకు నడిచడానికి కూడా కొంతమంది ఒక వీర సైనికులా కూడా ఒకవైపు తయారు చేస్తున్నాం. కానీ ఒకటే గుర్తుపెట్టుకో, ఎన్నానున్నా ఈ దేశాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదం ఉంది. ఆ పదం తీసేయడానికి కూడా మీరు కూడా ప్రయత్నం చేస్తుంది. కానీ మొన్న చావు తప్పి కనుగొట్టబోయినట్టు అక్కడ బీహార్లో, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వీళ్ళిద్దరు నీకు సపోర్ట్ చేయకపోతే నేను అసలు ప్రభుత్వం లేదు. ఇక్కడ ఉన్న పరిస్థితి ఆ విధంగా ఉంది. మరి ఇక్కడ చూస్తే మనం బీహార్ ఎన్నికల విషయాన్ని చూస్తే, బీహార్లో నీకు తిరుగులేని అటువంటిది ఒకటే. 3 దశాబ్దాల్లో ఓటు పెరిగిన చోట గౌరవపరమే. అంటే గతంలో నీకు అధికారం లేకున్నా కానీ అక్కడ గెలిచినామంటాను ఆ దేశంలో, ఆ నియోజకవర్గం. కానీ ఈరోజు నీకు అధికారం వచ్చింది, 3 దఫాలకు అధికారం చరమాన్ని అవుతున్నావు. పైగా నీ దేశానికే నీ పార్టీకి ఒక అధ్యక్షుడు చేసినావు. అధ్యక్షుడు రాజీనామా చేసిన చోట్ల ఈరోజు నువ్వు ఘోరంగా ఓడిపోయావు. ఎంత ఘోరంగా అంటే 19,324 ఓట్ల తేడాతో ఓడిపోయాను. ఎంత సిగ్గుచేడు. నీ ఎవరైతే బీజేపీ అధ్యక్షుడు చేసినావో ఆ వ్యక్తి ఇమ్మీడియట్గా రాజీనామా చేయాలి. రాజీనామా చేయకపోతే దాన్ని విలువే లేదు. నువ్వు పోటీ చేసి గెలిచిన స్థానంలో వేరే వ్యక్తి, అది కూడా అనామకులు అనుకున్నావు. నిన్నదాకా ప్రశాంత్ కిషోర్ అంటే సరే లెక్కలేదు అనుకున్నావు. ఎందుకంటే మన జన ఎన్నికల్లో పాప అన్ని సీట్లను పోటీ చేశాడు, ఎక్కడ కూడా ఆయన ఓట్లు తీసింది కానీ ఆయన స్థానాలు గెలవలేదు, ఆయన పోటీ చేయలేదు. ఈరోజు స్వచ్ఛంగా ఆయన పోటీ చేసాడు. దాన్ని దిగుతుంది గొనుపని దిగుతుంది, నీకు కొసర్ల చివరి దాకా వెళ్ళిపోయింది. అంటే తప్పు కూడా రేపు నీకు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఈ దేశంలో చాలామంది ఉన్నారు, చాలామంది తయారవుతున్నారు. వాళ్ళందరూ కూడా నీ పార్టీకి నీ బుద్ధి పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. దీనికి అందరి ప్రధానం ఒక్కటే చెప్పడానికి మోడీ, ఇక్కడ ఏం జరుగుతుంది ఇదంతా నువ్వు అనుకుంటుండొచ్చు, ఏదో నీ మీద ఏదో వ్యతిరేకత, అది అట్లా ఎట్లొచ్చింది వ్యతిరేకత. మొన్న ఏదైతే నువ్వు కాక్రోచ్ జనతా పార్టీని విమర్శించి కాక్రోచ్ జనతా పార్టీ పిల్లల్ని ఇబ్బంది పెట్టుకుంటూ చేసినావు, ఆ శాఖే నీకు వాళ్ళు మన జంతర్ మంతర్లో మంచిగా చుక్కలు చూపించు. జంతర్ మంతర్ చేసింది
బ్రిటిష్ వాడు కూడా ఇంత చేయలేదు. అంటే నీ తర్వాత డయర్ ఏం చేసినట్టు అందరినీ ఒకరు కూడా తోలేసి ఒక మైదానం నుంచి కాల్ చేసిండు. నువ్వు కూడా జంతర్ మంతర్ దగ్గర అందరు పిల్లలు మొత్తం మంది శాంతియుతంగా ఉద్యమం చేస్తుంటే, వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తుంటే వాళ్ళని పిట్టలు కాల్చాలని చూసినాం. కానీ పిల్లల సంయమనంతో పాటించి ఆ లాఠీ దెబ్బలు తినుకుంటూ నీ తూడ దెబ్బలు తినుకుంటూ ఆ విధంగా వాళ్ళు నిరసన వ్యక్తం చేసింది తప్ప, లేకపోతే వాళ్ళు కూడా కాల్చేసేవాడు. ఏ మాత్రం తేడా వచ్చినాక వాళ్ళు గ్రహించరు, అమ్మ ఇది కాలంలో తెగబడితే మళ్ళీ యువత ప్రాణ నష్టం జరుగుతుందని చెప్పి కొంచెం వాళ్ళు సంయమనంతో ఉండడం వల్ల వాళ్ళు బతికి బయటపడ్డారు. కానీ లేకపోతే ఏమాత్రం కొంచెం వాళ్ళు రియాక్ట్ అయినాక తప్పకుండా వాళ్ళందరినీ కాల్ చేయడానికి నీ ప్లాన్. ఎందుకంటే ఒక 100 మందిని కాల్ చేస్తే దేశం మొత్తం కూడా భయపడుతుంది, మళ్ళీ నా చెప్పు చేతుల్లో ఉంటారని చెప్పి డయర్ ఆనాడు ఏ విధంగా అయితే బ్రిటిష్ డయర్ అనుకోండి భగత్ సింగ్ని, సుఖదేవుని, రాజ్గురుని వీళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళ చావులకు కారణం ఏంటో అదే విధంగా నువ్వు చేద్దాం అనుకుంటావు. కానీ అప్పుడు నిజానికి కూడా మరి భగత్ సింగ్ నా చావుతోని కొన్ని 100 మంది కొన్ని 1000 మంది యువత ఈరోజు ఉత్తేజన అవుతారని చెప్పి పాప మహానుభావుడు ఆ రోజు కలలు కన్నాడు. ఆయన కళ్ళు కనుగొనగానే మరి యువత మొత్తం కూడా ఆ రోజు భగత్ సింగ్ని ఆదర్శం తీసుకొని స్వతంత్ర ఉద్యమ పోరాటంలో పాల్గొన్నారు. మరి మీ నాయకులు ఎవరు అక్కడ స్వతంత్ర ఉద్యమంలో ఒక్కర్లేరు. ఉన్న ఆర్ఎస్ఎస్ కూడా అర్థమవుతుంటే వాళ్ళు కూడా మళ్ళీ బ్రిటిష్ వాళ్ళకి కొమ్ము కాస్తూ వాళ్ళకి కొద్దిగానే పనిచేసింది, కానీ స్వతంత్ర ఉద్యమంలో ఒక్కరు పనిచేయలేరు. దానికి అది సవార్కర్ అంటారు, గాడ్సే అంటారు, వీళ్ళంతా కూడా సంఘ విద్రోహ శక్తులే ఆనాడు మీ పార్టీలో ఉన్నారు. మీ ఏదైతే ఆర్ఎస్ఎస్ ఆ రోజు ఉందో అందులో ఉన్నారు తప్ప ఎవ్వరు కూడా స్వతంత్ర సమరంలో కాదు, స్వతంత్ర సమరంలో పాల్గొన్న దాఖలాలు ఉండవు. అది మీ చరిత్ర. ఇక్కడ ప్రశాంత్ కిషోర్ షాక్తో మన దాఖలేమో సిజేపీ కాంగ్రెస్ జనతా పార్టీ షాక్ ఇచ్చింది. ఈరోజు బీహార్ నుంచి ప్రశాంత్ కిషోర్ నీకు షాక్ ఇచ్చిండు. నీ కోటను బద్దలు కొట్టి మరి త్వరలో బీజేపీ దుకాణం బంద్ కానుందని కూడా మరి ఈరోజు ఒక ఆర్టికల్ రాసిండు. మరి డాక్టర్ పొదిల వెంకట తెలంగాణ ప్రజాపట్టి నుంచి అతను కూడా ఒక ఆర్టికల్ ఈ పత్రికలో కనబడుతుంది. అంటే దుకాణం బంద్ కానీ నిజంగా అవుతుందో చెప్పలేము. ఎందుకంటే ఒకప్పుడు ఉవ్వెత్తలు వేసింది అస్సాంలో ప్రఫుల్ల మోహంతా ఉవ్వెత్తలు విద్యార్థులను ఉద్యమాలు తీసుకొచ్చి ఉప్పెనాకు తీసుకొచ్చి ఆ రోజు రాష్ట్రాన్ని హస్తగతం చేసుకొని పరిపాలించలేకపోయాడు. లాస్ట్కి వచ్చరికి అదే అస్సాం సంఘ గణ పరిషత్ ఈరోజు నామరూపాలు పోయి